Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. God is good and all the time. Can you just stand to your feet for a few moments? దయచేసి మనం నిల్చున్నట్లయితే కొద్ది సమయము. Lift up your Bibles. దయచేసి మీ బైబిల్ గ్రంథం లేవనెత్తండి. And say it as you believe it. మీరు చెప్తున్నప్పుడు నమ్మండి. మీరు This is my Bible. It says who I am and I am. It says what I can do and I can do. It says what I have and I have. Today I am going to hear the word of God. I boldly confess. My ears are open. My mind is alert. My heart is receptive. I will never be the same. Right now, I am going to receive the indestructible, the unperishable, the living word of God. And I will never be the same again. And God's people said, Amen. And God's people said, Amen. Please be seated. దయచేసి కూర్చోండి. During the past services, we spoke about all the keys that opened the kingdom of heaven on earth. మరి గత నెలలో మనం చూస్తున్నాము తాళపు చేయులు పరలోక రాజ్యమును తెరినటువంటి పాత తాళపు చేయుల కొరకు మనం విని ఉన్నాము. Do you remember that? మీకు జ్ఞాపకం ఉందండి ఆ విషయం? One of the things we are going to speak again today. మరి ఈ రోజు కూడా ఒకానొక విషయం మనం మాట్లాడుకున్నటువంటిది ఏంటంటే the vast possibilities of prayer. మరి ప్రార్థన ద్వారా అనేక విషయములలో మనకు సాధ్యమైనటువంటి అంశములు. the vast possibilities of prayer. మరి ప్రార్థన ద్వారా విస్తారమైనటువంటి ఆ యొక్క సామర్థ్యత మరి జరుగుబడుట. Do you know what happens when we pray? మీకు తెలుసునా అండి మనం ప్రార్థించినప్పుడు ఏమి జరుగుతోంది? It shakes the hand of God. అది దేవుని యొక్క హస్తమును కదులుపుతుంది. It makes God move. అది దేవుని కదులులాగును చేస్తుంది మన కొరకై. It moves him. అది తనను కదులుతుందండి. When we pray, it moves God's hand to do what you want him to do. మీ జీవితంలో మీరు ప్రార్థించినప్పుడు మీరు దేవుని కొరకై అడుగుతున్నారో అది దేవుని హస్తమును కదులుతుంది కొరకై. That's why there's victory in prayer. అందును బట్టి మనం దాని ప్రార్థనలో ఏకీభవిస్తామండి. Check it out. God stretched his hand over the seas. మరి దేవుడు తన హస్తమును సముద్రముల పైన చాపి ఉన్నాడు. What happened? ఏం జరిగింది? We just sang that. మనం అది ఇప్పుడే పాడినామండి ఆ పాటను కూడా. Put your hand in the hand of the man who calmed the seas. ఆ యొక్క సముద్రమును నెమ్మది పరిచినటువంటి ఆ తన హస్తంలో మన హస్తం పెడదామని మనం పాట పాడి ఉన్నాము. He stretched out his hand. అతను తన చేయిని చాపి
prayer does the same thing. When we pray, God stretches out his hand and reaches to us. ప్రార్థన అదే జరుగుతుందని ప్రార్థించినప్పుడు దేవుని హస్తము చాపి దేవుడు అద్భుతం చేస్తాడు మన కొరకై. Prayer is so powerful. మరి ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే There is life in prayer. అందులో ప్రార్థనలో జీవం ఉంది. There is fertility in prayer. అందులో దేవుని దానిలో ఉత్పత్తి స్థితి ఉంది. అందులో There is justice in అందులో prayer. న్యాయ తీర్పు ఉంది ప్రార్థనలో. There is deliverance in మరి prayer. ప్రార్థనలో విడుదల కూడా ఉందండి. There is peace in prayer. ప్రార్థించేప్పుడు అందులో సమాధానము నెమ్మది ఉంది. There is prosperity in అందులో prayer. హెచ్చింపు పురోగతి ఉంటుంది. I'm going to tell you this morning మరి ఉదయకాలం ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే the 7 mountain moving keys to prayer. మరి ప్రార్థనలో 7 తాళపు చేయాలండి. అది ఒక పర్వతమైన సమస్యను కదలునట్లుంటిది. Hear me, look at me. ఇది మనం గమనించి చూద్దాం. ఇది 7 keys to mountain moving prayer. మరి 7 తాళపు చేయాలండి పర్వతమును కదుపుతున్నటువంటి విషయము. I'm not saying it out of my own free will. అది కేవలం నా సొంత ఇచ్ఛతో వాంఛతో చెప్పట్లేదు. కానీ Look what the Bible says. బైబిల్ ఏం సెలవిస్తే మనం గమనిస్తాము. Matthew 21:22. మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనము. And whatever things you ask in prayer, మరి ప్రార్థనలను ఏదైతే అడుగుతావో, hear this. Whatever things you ask in prayer, మరి ప్రార్థనలో ఏ అంశమైతే నీవు అడుగుతావో, hear this important, believing you will receive it. అది నీవు నమ్మిన ఎడల నీవు దాన్ని పొందుకుంటావు. Just asking won't do anything. కేవలం నువ్వు దేవుని ప్రార్థన అడిగితే తప్ప నీకేం You జరగదండి. have to believe. నువ్వు దాన్ని నమ్మాలి కూడా అడిగినది. And what is God saying? అప్పుడు దేవుడు ఏం సెలవిస్తున్నాడండి? When you believe, నువ్వు నమ్మినప్పుడు you will receive it. నువ్వు దాన్ని పొందుకుంటావు. He did not say after 1 month I'll think about it. నీవు ఒక నెల తర్వాత నేను ఆలోచించే అంశం కన్నా దేవుడు చెప్పలేదు. He said you will receive it. నీవు తప్పక దాన్ని పొందుకుంటావు. Mark 21:24. మార్కు సువార్త 21వ అధ్యాయము 24. Mark 11:23. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనము. In continuing with that, ఆ యొక్క and whatever things you ask in prayer, believing you will receive it, for most assuredly I say to you, మరి నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, whoever says to this mountain, ఆ యొక్క కొండను చూచి ఎవరైనా చెప్పినా కానీ be removed ఆ యొక్క నుంచి పెరికి వేయబడి and be cast into the sea, ఆ యొక్క సముద్రంలో పారవేయబడి అని చెప్పినప్పుడు, and does not doubt in his mind, తన మనసులో తన హృదయంలో తను సందేహించినప్పుడు, but believes కానీ నమ్మిన ఎడల that those things that he says తాను చెప్పిన విషయాలు తన జీవితంలో will be done. వారి జీవితం తప్పక నెరవేర్చబడును. The Bible says బైబిల్ సెలవిస్తుంది, he will have what he says. తాను నువ్వు ఏమి అడుగుతావో చెప్తావో అది నీకు జరుగుతుంది. So therefore I say unto you, అందును బట్టి మీతో చెప్పినది ఏమనగా, whatever things you ask, మరి ఏదైతే విషయం అడుగుతావో ప్రార్థనలో, when you pray, నువ్వు ప్రార్థించినప్పుడు believe నమ్మాలి. నీవు that you receive it, నువ్వు పొందుకున్నావని నమ్మిన ఎడల and you will have it. అది నీకు అనుగ్రహించబడును. Now what mountains is the Bible talking మరి about? ఇక్కడ పర్వతము కొండ కొరకు అంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి? It can be Mount Zion or Mount Everest, or it can be any mount. మరి అది అది సియోను పర్వతం వేరే పర్వతం అనుకుంటున్నావు కావచ్చునా? Even those mountains will listen to you if you believe and say to the mountain, be moved out of there and be gone into the sea. It will do it. మరి ఆ పర్వతంలో కూడా నేను నమ్మి యేసుక్రీస్తు నామములో చెప్పినప్పుడు అది కదిలి అక్కడి నుంచి వేర్చబడి వెళ్ళిపోతాయండి. Let us look at the mountains in our life. మన జీవితంలో మనం ఎదుర్కొనే ఆ పర్వతముల కొండలు చూద్దామని ఉదయకాలమున. The mountains of poverty. మరి ఆ యొక్క దరిద్రపైనటువంటి కొండ, The mountains of sickness. ఆ యొక్క పర్వతమైనటువంటి అనారోగ్యము, The mountains of evil eyes, evil, the powers of darkness. The mountains of the powers of darkness. మన జీవితంలో ఆ చీకటి శక్తులు అన్నటువంటి ఆ యొక్క పర్వతము. The mountains of fear. ఆ యొక్క భయమైనటువంటి పర్వతములు. So many mountains in our life. అనేక కొండలు మన జీవితంలో ఎదుర్కొంటామండి.
So simple to move these mountains. వీటిని చాలా సులభం మనం మార్చడానికి. దాని If God said we can speak to those mountains మరి దేవుడు ఆ యొక్క పర్వతములతో మనం మాట్లాడగలని చెప్పినప్పుడు, and believe, అది నమ్మినప్పుడు it will be moved out of its place ఆ స్థలం నుంచి అవి కదిలి వెళ్ళిపోతాయని సెలవిచ్చినాడు. and it will go into the sea. అది సముద్రంలోకి పారవేయబడతాయి. Is it so hard to speak to the mountains in our life? మన జీవితంలో ఎదుర్కొనే ఆ కొండల సమస్యలతో మాట్లాడే అంత కష్టమా అండి అది? Jesus has given us the most powerful and blessed promise. మరి యేసు ప్రభువారు చాలా గొప్ప దీవించబడే ఒక వాగ్దానమును మనకు దయచేసి ఉన్నారు. What does he say? అతను ఏం చెప్పినారండి? Seek the Lord till you find him. మరి ప్రభుని నీవు దొరుకునంత వరకు తనను వెతకాలి నీవు. Seek the Lord till you find him. మరి ప్రభును నీవు దొరుకునంత వరకు నువ్వు తనను వెతకాలి జాగ్రత్తగా. What is he asking you to look? ఏమర్థం దానికి అర్థం ఏంటండి? Go outside the door, he's there. Go out and seek him. Come on, who's going out to seek him? మరి ఎవరండి బయటకు వెళ్తే తను వెతుకుతున్నారు? I can't see anybody going. ఎవరిని చూడలేదు నేను. The Bible says, seek him with all your heart. మరి బైబిల్ సెలవుస్తుంది, నీ హృదయ పూర్వకంగా ప్రభుని నీవు వెతకాలి. Not 1 year here, another year there, one eye over there, one eye over there. మరి ఒక చెవి ఇక్కడ ఒక చెవి అక్కడ పెట్టి దేవుని వెతకడం కాదు. కానీ he says, if you seek him with all your heart, నీ హృదయ పూర్వకంగా నీవు ప్రభును వెతికినట్లయితే you will find me. తప్పక తనను నీవు కనుగొంటావని తను సెలవిచ్చున్నాడు. You will find me. నన్ను నీవు కనుగొంటావని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. You will find me. నన్ను కనుగొంటావు నీవు. And when you find him, నువ్వు ప్రభుని కనుగొన్నప్పుడు నీవు there is liberty. అక్కడ నీకు స్వేచ్ఛ ఉంటుందండి. What is liberty? మరి ఆ స్వేచ్ఛ స్వతంత్రం అంటే ఏంటి? Freedom. అక్కడ స్వేచ్ఛ అంటే దానికి స్వతంత్రము. Freedom. స్వతంత్రము. Freedom from every mountain in your నీ life. జీవితంలో ఎదుర్కొన్న ప్రతి కొండలాంటి సమస్యని స్వతంత్రం అని చెప్పబడుతుంది. Today, most of the mighty men of God, మరి ఈ రోజులో గొప్ప గొప్ప దేవుని శక్తివంతుల సేవకులు why are they so successful? ఎందుకు వారి జీవితం ఎంత జయజీతం ముందుకు వెళ్తున్నారు వాళ్ళు? Why? ఎందుకు? Have you thought about it? ఎప్పుడైనా దాన్ని ఆలోచించినారా మీరు? I am a simple person, నేను ఒక సామాన్యురాలి నేను. but we have seen the success of the Lord in this house. మరి ఈ యొక్క గృహంలో ఈ మందిరంలో దేవుని యొక్క మరి నడిపింపు తన యొక్క జయమును చూస్తున్నాము. You know, when we lifted our Bibles, మన యొక్క బైబిల్ మనం లేవనెత్తినప్పుడు we said our ears are open, నేను మనం ఏమన్నా మా యొక్క చెవులు తెరవబడ్డాయని చెప్పి ఉన్నాము. our mind is alert, మా యొక్క తలంపు మనసు కూడా మరి అది మనసు తెరిచి చెప్పబడింది. our heart is receptive. మన యొక్క హృదయము స్వీకరిస్తుందని చెప్పబడినాం మనం. That's why today's most successful men of God, అందుని బట్టి ఈ రోజుల్లో మరి గొప్పగా మరి దీవించబడ్డ దేవుని సేవకులు కూడా they hear the voice of the Lord. దేవుని యొక్క స్వరమును వారు స్పష్టంగా వింటారు.